శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకములేలగలడు కోరితే శోకము బాపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటిని మూయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించి ఒలిగొండ మండలం సంగెం గ్రామంలో వెలిసినటువంటి భీమలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరు కావడం జరిగింది. ఈ భీమలింగేశ్వర స్వామి గారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మా మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ప్రధానంగా సంగెం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఇటీవల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రావడంతో ఇంకా రాష్ట్రంలో సంగెంకు ఒక ప్రత్యేక స్థానం లభించింది. ప్రధానంగా ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతమైనటువంటి ఇక్కడ భీమలింగేశ్వర స్వామి వేలాది మంది భక్తులు కొలిచేటువంటి ఇష్టంగా ఇలా కొలిచి పూజించేటువంటి భీమలింగేశ్వర స్వామి
ఎక్కడ లేని విధంగా ఒక ప్రత్యేకంగా ఈ మూసి మధ్యన స్వయంభుగా వెలిసింది. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దైవం. కోరిన కోరికలు తీర్చేటువంటి భక్తులకు ఇలా ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు జరిగినటువంటి కళ్యాణానికి ఇలా వేలాది మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి మొత్తం జిల్లా నుంచి రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేము భీమలింగేశ్వర స్వామిని ఇలా ప్రత్యేకంగా ప్రార్థించేది ఏంటంటే, ప్రతిరోజు ఈ మూసీ పరివాహక ప్రాంతం నుండి ఇలా నీళ్లు వృధాగా పోతున్నాయి. ఈ నీళ్లను ఉపయోగించుకోవడంలో నీళ్లను ఒడిసిపట్టి పాడి పంటలకు, పశువులకు, మనుషుల అవసరాలకు ఇలా ఈ నీళ్లు ఉన్నప్పటికీ సముద్రపు నీళ్లు ఎట్లయితే ఉండి ఉపయోగించుకోలేకపోతామో ఈ మూసీ నీళ్ళు కూడా మూసీ కాలుష్యం. ఇలా నిజంగా మూసీ అంటే ఇప్పటి జనరేషన్కి ఏంటంటే మూసీ అంటే అదొక కంపు, మూసీ అంటేనే అదొక చెడు వాసన, మూసీ అంటేనే కాలుష్యం అనే ఒక భావన ఇప్పటి యువతరంలో పేరుకపోయింది. అసలు మూసీ అంటే స్వచ్ఛమైన తేనె నీళ్ళు, మూసీ అంటే అద్భుతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రకృతి పానీయం. అట్లాంటి మూసీ నీళ్ళు రాను 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 ఇది పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కానీ, మనుషులు వెదజల్లే కాలుష్యం కానీ, అదేవిధంగా ఫ్యాక్టరీలు, ఆ తర్వాత రకరకాల చెడు సంబంధించినటువంటి వ్యర్థాలు ఇందులో కలిసిపోవడంతో మూసీ కాలుష్యం అయిపోయింది. కాబట్టి ఈ మూసీ కాలుష్యాన్ని, ఇప్పుడున్నటువంటి ఈ కాలుష్యం వల్ల ప్రజలు ఎంతో అనారోగ్యానికి గురవుతున్నారు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా తల నుండి పారుతున్న, అంటే పక్కనే పారుతున్న మూసీ పారుతున్న ఏదో అరకొరగా పంటలు పండిస్తున్నారే తప్ప దీన్ని సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకురాలేకపోతున్నారు. కాబట్టి దీన్ని మూసీ నీళ్లను సంపూర్ణంగా వినియోగంలోకి తీసుకోవాలంటే ఈ మూసీని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఈ మూసీని స్వచ్ఛమైనటువంటి వాటర్గా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లో ఇలా ఉదాహరణకు ఇజ్రాయెల్ దేశం చూసుకుంటే, ఇజ్రాయెల్ దేశంలో 70% ఎడారి, అదేవిధంగా 30% సాగువంతమైన భూములు ఇజ్రాయెల్ దేశంలో. ఆ 30%లో కూడా ఆ 30% భూములను కూడా మనుషులు వాడుకున్న వాటర్ కానీ, పరిశ్రమలు వెదజల్లిన వాటర్ కానీ, ఫ్యాక్టరీలు వెదజల్లిన వాటర్ కానీ, మురికి వాటర్ను కూడా మంచి టెక్నాలజీతోటి అత్యంత శుద్ధిగా చేసి ప్రజలు సాగునీరుకు, తాగునీరుకు వాడుకుంటున్నారు ఇజ్రాయెల్ దేశంలో. కాబట్టి ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీని కూడా ఈ భారతదేశంలో ఉపయోగించి, ముఖ్యంగా తెలంగాణలో ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించి, ఎందుకంటే ఈ మూసీ వాటరు కొన్ని వందల క్యూసెక్కులు ఇలా మూసీ పారుకుంటూ నకరకల మీదుగా ఇలా కృష్ణానదిలో కలుస్తుంది, వృధాగా అయిపోతున్నాయి. కాబట్టి దీనిని కనుక వినియోగంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిని రాజకీయ పార్టీలకు అతీతంగా ఇది, ఎందుకంటే ఈ మూసీ పరివాహక ప్రాంతం ఎక్కడైతే మూసీ పుట్టిందో అక్కడి నుంచి మొదలుకుంటే మూసీ నదిలో వారే వరకు ఇలా లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఒక వ్యవసాయమే కాదు, ఒక పంటలు కాదు, దీని మీద మత్స్య సంపద, చేపలు పట్టేవాళ్ళు, ఆ తర్వాత రకరకాలుగా దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి దీనిని ఇలా ప్రభుత్వం రాజకీయాలకు అక్కడిక్కడ పోకుండా ప్రతిపక్షాలు కూడా, ఆ ప్రభుత్వం ప్రతిపక్షాలు అందరూ కూర్చొని ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాల మనసు మార్చి ఈ మూసిని ప్రక్షాళన చేయాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను ప్రాథమిక విద్య చదువుకునేటప్పుడు ఇదే సంగం గ్రామంలో, మా అమ్మమ్మ ఊరు కాబట్టి ఈ సంగం గ్రామంలో ఇదే మూసి వెంట ఆడుకునే వాళ్ళం, ఇందులో ఈత కొట్టే వాళ్ళం. ఇందులో ఈ మూసీ నీళ్ళు ఆ రోజు మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా స్వచ్ఛంగా, తెల్లగా, అసలు తాగడానికి అనువైనటువంటి వాటర్ ఉంటుంది. రాను 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 ఇవాళ మూసీ వాటర్ అంటే ముక్కు మూసుకొని పోయే విధంగా అయింది. కాబట్టి ఈ వాటర్ను టెక్నాలజీని, హైయెస్ట్ టెక్నాలజీని, సాంకేతికను ఉపయోగించి దీనిని ఇవాళ
పూర్తి స్థాయిలో మంచినీరుగా మార్చేటువంటి ప్రక్రియ చేయాలి. అందుకు పాలకుల మనసు మార్చాలి, ప్రతిపక్షాల మనసు మార్చాలని చెప్పి భీమలింగేశ్వర స్వామిని ఇలా నేను వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ భీమలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణం, అదేవిధంగా పూజలు గత వారం 10 రోజులుగా సంగం గ్రామానికి చెందినటువంటి అందరూ పార్టీలను జెండాలను పక్కన పెట్టి గ్రామంలోని అటువంటి పుర ప్రముఖులు, గౌరవ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు అందరూ కలిసి ఇంత గొప్పగా ఈ భీమలింగేశ్వర స్వామి కళ్యాణాన్ని చేసి ఇంత గొప్పగా మమ్మల్ని ఆహ్వానించి ఇలా మమ్మల్ని ఆ దేవుని ఆశీస్సులు పొందడానికి కారణమైనటువంటి మా సంఘం గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.